పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క కథోలిక తిరుసభలో పరిశుద్ధమైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిచే ప్రభువు మనకు ప్రసాదించినటువంటి పునీతుడు పునీత దేవ సహాయం వారి పండుగను మనము ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. మే నెల 15వ తారీఖు 2022 సంవత్సరంలో మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు దేవ సహాయం అనే వ్యక్తిని ఒక పునీతునిగా ప్రకటించారు. ఈయన మొట్టమొదటి భారతీయ గృహస్థ పునీతుడు. ఇప్పటి వరకు కూడా భారతదేశం నుండి పునీతులుగా ప్రకటించబడినటువంటి వారందరూ కూడా గురువులు మరియు మఠవాసులుగా ఉన్నారు. ఉదాహరణకు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు, అల్ఫన్స్ గారు, మదర్ తెరెసా, ఇలా చాలామంది భారతదేశం నుండి పునీతులుగా ప్రకటించబడ్డారు. కానీ ఫ్రాన్సిస్ పోపు గారు పునీతునిగా ప్రకటించిన ఈ పునీత దేవ సహాయం గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఈయన ఒక సామాన్యమైనటువంటి గృహస్థ క్రైస్తవుడు. అంటే ఈయన వివాహం చేసుకొని భార్యా పిల్లలు కలిగినటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించి వేద సాక్షిగా మరణం పొంది దేవుని యొక్క కృప ద్వారా ఈ రోజున గొప్ప పునీతునిగా ప్రకటించబడుతూ ఉన్నారు. ఈయన ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు, ఈయనకు ఈ పేరు ఎలా వచ్చింది, ఈయనకు ఉన్న అసలైన పేరు ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం. దేవ సహాయం గారి పేరు దేవ సహాయం పిల్తే. ఈయన అసలు పేరు నీలకంఠ పిల్తే. ఈయన హిందూ ధర్మంలో పుట్టి పెరిగిన వ్యక్తి. వీరి తండ్రి వాసుదేవన్ నమ్రత్, తల్లి దేవకి అమ్మ. కేరళలో తవన్పూర్ రాజ్యం కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న కాలమది. ఆ దంపతులకు కన్యాకుమారి ప్రాంతంలోనే నటలన్ గ్రామంలో ఏప్రిల్ 23, 1712న నీలకంఠ పిల్తే గారు జన్మించారు. వారు నాయర్ కులస్థులు. ఈ దేవ సహాయం గారి తండ్రి గారు కన్యాకుమారి సమీపాన తిరువాటూరులోని ఆదికేశవ పెరమల్ దేవాలయంలో పూజారిగా పనిచేసేవారు. దేవ సహాయం గారి బాల్యమంతా కూడా వారి మామయ్య గారి ఇంట్లో గడిచిపోయింది. వారంతా కూడా హిందూ సాంప్రదాయములను పాటించే కుటుంబం. అయితే వీరి తండ్రి గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ కన్యాకుమారి ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి మహా గొప్ప రాజు అయినటువంటి మహారాజా మార్తాండుని యొక్క ఆ స్థానంలో మంచి పేరు, ప్రత్యేకతలు, పలుకుబడి ఉన్నటువంటి వారు. అయితే దేవ సహాయం గారు పుట్టుకతోనే చాలా తెలివైన వారు, చాలా విద్యలను నేర్చుకున్నటువంటి వారు. దేవ సహాయం గారిలో ఉన్న ప్రతిభ సామర్థ్యాలను గుర్తించిన ఆ రాజుగారి కుటుంబీకులు ఆయనను రామాయదలావ అనే దివాన్ అనగా ప్రధానమంత్రికి సహాయ అధికారిగా నియమించారు. దేవ సహాయం గారు తన యొక్క వృత్తి పట్ల చూపించే ఉత్సాహం రాజుగారికి ఎంతో నచ్చేది. అయితే అది 18వ శతాబ్దం ఐరోపా వాసులు భారతదేశంపై దండయాత్రలు చేసి తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునే కాలం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ బ్రిటిష్ నౌకాదళంతో 1741లో తవన్పూర్ రాజ్యంలోని కొలాచల్ ఓడరేవులను స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడిని జరిపిస్తారు. ఆ సైనిక దాడికి దళాధిపతి కెప్టెన్ కిస్టాచియస్ మరియు లొనోవి కొలాచియస్ ఓడరేవును కమ్మలించి అక్కడ వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది డాచిన్ వారి పథకం. లొనోవి టవన్పూర్ సైన్యానికి మధ్య దాడి జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో టవన్పూర్ సైనికులు విజయాన్ని సాధిస్తారు. అయితే ఓడిపోయినటువంటి లవన్షో సైనిక దళాన్ని వారు శత్రువులుగా భావించి చెరసాలల్లో వేశారు. అయితే లనోవి క్రమంగా రాజుగారి అభిమానమును పొందుకుంటాడు. లవన్వి నమ్మకపాత్రుడు అని గ్రహించిన రాజు అతడిని తన సైన్యానికి సర్వసైన్యాధిపతిని చేస్తాడు. ఆ విధంగా కెప్టెన్ లనోవి ఆ రాజు వద్ద పనిచేస్తూ ఆయన వద్దనే ఉండిపోతాడు.
అయితే అప్పటికే రాజా మార్తాండవర్మ దగ్గర దేవసహాయం గారు పనిచేస్తూ ఉంటారు. దేవసహాయం గారికి లనోవి గారికి మధ్య మంచి స్నేహం ఏర్పడుతూ ఉంది. అయితే లనోవి గారు క్రైస్తవుడు కావడంతో ఆయన ఏ పని మొదలు పెట్టినా కూడా ప్రార్థన చేసుకుంటూ ఆ పనిని మొదలు పెడుతూ ఉండేవారు. అది చూసిన దైవ సహాయం గారికి క్రైస్తవం పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అప్పుడు లనోవి గారు యేసుక్రీస్తు గురించి బోధించడం ప్రారంభిస్తారు. క్రైస్తవ విశ్వాసాన్ని గురించి పూర్తిగా వివరిస్తారు. క్రైస్తవ విశ్వాసాన్ని బోధించడంతో ఆ దేవ సహాయం గారు వెంటనే యేసుక్రీస్తుని పరిపూర్ణంగా విశ్వసించి నమ్మి జాన్ బటిస్టా బుటారి అనే జేసుసభ గురువుల వద్దకు వెళ్ళి ఆ గురువు యొక్క సహాయంతో 9 నెలల పాటు కథోలికుల విశ్వాసం పూర్తిగా తెలుసుకొని సత్యోపదేశాలను అన్నీ నేర్చుకొని ఆయన జ్ఞానస్థానం స్వీకరిస్తారు. 1745లో జ్ఞానస్థానం స్వీకరిస్తారు. అయితే ఆ జ్ఞానస్థానంలో బుటారి గురువులు గారు ఆయనకు లాజర్ అనే పేరును నామకరణం చేస్తారు. లాజర్ అంటే దేవ సహాయం అని అర్థం. అయితే దైవ సహాయం గారు మాత్రమే జ్ఞానస్థానం స్వీకరించడం కాకుండా తన భార్య భార్గవికి కూడా కథోలిక విశ్వాసం గురించి తెలిపి ఆమెకి కూడా జ్ఞానస్థానం ఇచ్చి తన పేరును తెరేజమ్మ అని నామకరణం చేస్తారు. తన బంధువులలో కొంతమందిని కూడా యేసు ప్రభువు యొక్క విశ్వాసాన్ని తెలిపి ఆ ప్రభువు చెంతకు వారిని నడిపిస్తూ ఉంటారు. అయితే ప్రభువును నమ్మిన తరువాత నుండి దైవ సహాయం గారికి శ్రమలు మొదలయ్యాయి. కానీ ఆయన జ్ఞానస్థానానికి ముందే బైబిల్ను చదవడం మొదలుపెట్టాడు. అందుకు ఆయనకు ప్రభువు మీద ఆసక్తి ఇంకా ఎక్కువగా బలపరిచింది. ఆయన బైబిల్లో ఉన్న యోబు చరిత్రను ముందుగానే చదవడంతో కష్టాలలో యోబు గారు ప్రభువుపై గట్టి నమ్మకం ఉంచినట్టే ఆయనను ఎంతో ప్రభావితం చేసింది. అయితే క్రీస్తును నమ్ముకున్నందుకు ఈ దైవ సహాయం గారిని రాజమార్తాండ గారు ఆ యొక్క స్థానం నుండి బయటకు పంపి ఆయన ఉద్యోగాన్ని తీసివేశారు. ఆ తరువాత దైవ సహాయం గారి మీద రాజద్రోహం, దేశద్రోహం ఇలా కేసులు పెట్టి ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి హైందవ పూజారులు వారిని వెలివేయడం జరిగింది. అయినా కానీ దైవ సహాయం గారు ప్రభువు కోసం ఎన్ని బాధలైనా భరించడానికి సిద్ధపడ్డారు. అయితే కొన్ని రోజులు ఆయన అడవులలో బ్రతకాల్సి వచ్చింది. అక్కడ కూడా ఆయన దేవుణ్ణి నిష్ఠతో అనుసరించాడు. ఆయన నిజదేవుడు అని నమ్ముకున్నాడు. ఆ తరువాత ఆయన చెయ్యని నేరాలని దేశద్రోహం, రాజద్రోహం అనేటువంటి నిందలను ఆయనపై మోపి ఆయనకు మరణశిక్షను విధించడం జరిగింది. దేవ సహాయం గారిని ఒక గేదెపై ఊరేగిస్తూ ఎర్ర రంగును నల్ల రంగును పూస్తూ ఒక ఘోరమైనటువంటి నేరస్తుడు లాగా గేదెపై ఊరేగిస్తూ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చినా కానీ ఆ దైవ సహాయం గారు యేసు ప్రభువును విడిచిపెట్టలేదు. ఆయన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అయితే ఎందుకని ఆయనను గేదెపై ఊరేగించారు అంటే ఆ రోజుల్లో గేదె అనేటువంటిది మరణానికి దేవుడైనటువంటి యమధర్మరాజు వాహనం కాబట్టి ఆ విధంగా దేవ సహాయం గారిని కొట్టుకుంటూ చిత్రహింసలు పెట్టుకుంటూ గేదె మీద ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళారు. చివరికి ఈయనను ఒక చోటుకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనను ఇంకా ఘోరమైన హింసలు పెడుతూ ఉంటారు. ఆయనకు చాలా దప్పిక వేస్తూ ఉంటుంది. అయితే అప్పుడు దేవ సహాయం గారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగా అక్కడ ఉన్న రాళ్ళల్లో నుండి నీళ్లను ప్రభువు పంపి ఆయన యొక్క దప్పికను తీర్చారని అక్కడ ఉన్న క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. నాగర్కోయిల్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులియూర్ కుర్చి గ్రామ దేవాలయ ఆవరణలో ఇప్పటికీ ఆ రాతి నుండి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుకు దేవ సహాయాన్ని కట్టివేసి అక్కడ 10 మంది సైనికులు భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టారు. చేతులకి కాళ్ళకి గొలుసులను వేశారు. అయితే దేవ సహాయం గారిని కాల్చడానికి వచ్చిన ఆ సైనికుని యొక్క తుపాకీ పనిచేయలేదు. అయితే దేవ సహాయం గారు ఆయనలో ఉన్న భక్తి ఎంత గొప్పది, తాను క్రీస్తు
ప్రభువు కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ సైనికుని పిలిచి ఆ తుపాకీ తీసుకొని ఆ తుపాకీకి ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఇప్పుడు కాలవండి, తుపాకీ పనిచేస్తుంది అని చెప్పారు. ఆ సైనికుడు ఆ తుపాకీతోటి దైవ సహాయం గారిని 5 సార్లు కాల్చి చంపివేయడం జరిగింది. చివరికి ఆయన జనవరి 14, 1752 సంవత్సరంలో ప్రభువు యొక్క సన్నిధికి చేరుకోవడం జరిగింది. ఆయనను చంపి ఆయన యొక్క భౌతిక శరీరాన్ని ఒక కొండ దిగువ భాగంలో పడివేసి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆ పునీతుని యొక్క శరీరాన్ని తీసుకొని వెళ్ళి నాగర్కోయిల్లో ఉన్న సమాధుల ప్రాంగణంలో సమాధి చేయడం జరిగింది. అయితే చివరికి వారి యొక్క సమాధి నాగర్కోయిల్ కెటాట్రియల్ దేవాలయంలో మధ్యలో ఉంది. అక్కడ చాలామంది విశ్వాసులు ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు. అయితే 2004 సంవత్సరంలో భారతదేశపు పీఠాధిపతుల సమైక్య వారిని పునీతునిగా ప్రకటించమని రోమ్ నగరానికి పోపు గారికి వ్రాయగా 2012 సంవత్సరంలో జూన్ నెలలో దైవ సహాయం గారిని దైవ సేవకుడిగా ప్రకటించారు. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో దైవ సహాయం గారిని ధన్యజీవి అని పట్టాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా మే నెల 15వ తారీఖు 2022న మన పోప్ ఫ్రాన్సిస్ గారు దైవ సహాయాన్ని మనకు పునీతునిగా అందించారు. మత్తయి 5వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, ఇదిగో నా నిమిత్తము మిమ్ము ప్రజలు హింసించినప్పుడు, అవమానించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీకు పరలోకంలో గొప్ప బహుమానం వేచియుంది అని పలికారు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడతామో, నీతి కొరకు నిలబడతామో, ఎన్నో శ్రమలను పొందుతాము. అయినా కానీ ఈనాడు దేవ సహాయం గారు మన అందరికీ ఇచ్చే సందేశం ఏంటి అంటే, ఈ శ్రమలు, ఈ బాధలు క్రీస్తు కొరకు మనం సహించగలిగితే దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకుంటాం అని పలుకుతూ ఉన్నారు. మనం కూడా ఆయన వలె విశ్వాసం కలిగి ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుకోవాలి అని ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా మనం ప్రార్థించుకోవాలి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్.